రావు ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఈ ఎపిసోడ్ లో చాలా జరిగాయి అండ్ లైవ్ లో కూడా కొన్ని జరిగాయి. ఏం జరిగింది మొత్తం మాట్లాడుకుందాం. మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఎందుకంటే మనం చేసేదే చాలా తక్కువ వీడియోస్. చేయకూడదని కాదు కానీ ఇంట్రెస్ట్ పోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ చూడండి ఏం జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ని బిగ్ బాస్ చాలా గట్టిగా తిట్టాడంట. నేను 3 days నుంచి ఇదే చెప్తున్నా. కెప్టెన్సీ రూమ్ లో వీళ్ళు ముగ్గురు కాదు నలుగురు, కళ్యాణ్, తనూజ, రీతు అండ్ ఇంకొకరు ఎవరు ఎమ్ము, వీళ్ళు నలుగురు మైకులు తీసేసి మాట్లాడుకుంటున్నారు. ఎవరి కోసం? డెమాన్ కోసం మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? డెమాన్ ఫస్ట్ వీక్ కాదు, ఫస్ట్ ఎందుకు సేవ్ అయ్యాడు, ఎలా సేవ్ అయ్యాడు, జనాలకి ఎలా నచ్చుతున్నాడు, ఈ డిస్కషన్స్ వీళ్ళు మైక్ తీసి మాట్లాడుకుంటున్నారు. సో మైక్ తీసి మాట్లాడుకున్నా కానీ మనకి వెనకాల కొన్ని మైక్స్ ఉంటాయి, సో వినపడతాయి మనకి. సో ఇవి మనకి వినపడ్డాయి. అండ్ ఈ ప్లేస్ లో ప్రాబ్లం ఏంటంటే, కళ్యాణ్ని అంత గట్టిగా తిట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎపిసోడ్ లో వెయ్యాలి కదా. ఈ రోజు కూడా చెప్తున్నారు, నిన్నటి మట్టుకు నిన్న కళ్యాణ్ ఎమ్ము ఒరే వద్దులేరా బాబు ఈ రోజు నీ దగ్గర పడుకోను అంటే, నేను ఒక్కడనే పడుకోను అంటున్నాడు కళ్యాణ్. ఎందుకంటే ముందు రోజు వార్నింగ్ వచ్చింది కాబట్టి ఈ రోజు పడుకోనని ఎమ్మి అన్నాడు. అది అయిపోయింది. అయినా కూడా చాలా మంది కళ్యాణ్ ఫ్యాన్స్ వాదించారు, లేదు నువ్వు అనవసరంగా టార్గెట్ చేస్తున్నావు కళ్యాణ్ని, నిజంగా కళ్యాణ్ని తిట్టుంటే ఎందుకు వెయ్యరు అని. ఇక్కడ 2 points. ఒకటి కళ్యాణ్ని తిట్టడం, రెండు అక్కడ ఆ డిస్కషన్ లో రీతు ఉండడం ఇంకా పెద్ద ఇష్యూ. ఇప్పుడు కళ్యాణ్, రీతు, ఇమ్ము, తనూజ వీళ్ళ నలుగురిలో డెమాన్ కి మరీ ఎక్కువ క్లోజ్. ఆల్మోస్ట్ నువ్వు నేను ఒకటి అన్నట్టు ఉండేది ఎవరు? డెమాన్, రీతు కదా. అలాంటి రీతు డెమాన్ కోసం బ్యాక్ విచ్చింగ్ చేయకూడదు. ఓకే, అండ్ ఒక కెప్టెన్ గా మైక్ తీసి చేయకూడదు. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఒకటి కళ్యాణ్ అండ్ రీతు వీళ్ళిద్దరూ చేశారు. మనకు అది ఎపిసోడ్ లో చూపించాలి. చూపించి ఉంటే డెమాన్ మేబీ వీళ్ళు ఎందుకు చూపించుంటారంటే, ఎక్కడ చూపిస్తే డెమాన్ కి సింపతి వచ్చేసి, అంటే డెమాన్ గురించి కదా బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు, డెమాన్ కి సింపతి వచ్చేసి ఈ వారం ఓట్లు పడిపోయి డెమాన్ ఎక్కడ ఈ వారం సేవ్ అయిపోతాడా అని చేసి ఉండొచ్చు. క్లియర్ గా తెలుస్తుంది ఎవ్రీడే. ఈ రోజు భరణి గారు ఏమంటున్నారు, కళ్యాణ్ని తిట్టినట్టు బిగ్ బాస్ ఎవరిని తిట్టలేదు, అంత గట్టిగా తిట్టాడు, మనకి నెక్స్ట్ వీక్ నామినేషన్ పాయింట్ దొరికింది అంటున్నాడు ఆయన భరణి గారు. మరి ఏది మనకి ఎపిసోడ్ లో చూపించాలి కదా, ఎందుకు ఎత్తేసాడు? సో ఇలా నిజాలు మాట్లాడితే చాలా మందికి నేను ఏదో టార్గెట్ చేస్తున్నాను, కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నా అంటున్నారు. టార్గెట్ కాదు, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. నేను కళ్యాణ్ కోసం మాట్లాడలేదు, బిగ్ బాస్ టీం కోసం మాట్లాడుతున్నా. ఆ బిగ్ బాస్ టీం ఎలా చేస్తుంది అన్నది మాట్లాడుతున్నా. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరమో లేదు, ఎవరి గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా రివ్యూ నేను చేసుకుంటా. ఆ తర్వాతే కాదు, ఇప్పుడు కూడా వాళ్ళెవరో నేనెవరో, వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి నా నెత్తి మీద కిరీటం పెడతారా? పెట్టరు కదా. పోనీ మీ నెత్తి మీద మీరు ఓట్లు వేస్తున్నారు, మీ నెత్తి మీద కిరీటం పెడతారా? పెట్టరు కదా. సో మనకి ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు అన్నది మాట్లాడుకోవడం వరకే మనది. అంతేగాని వాళ్ళని టార్గెట్ చేసేసి నాకు అవసరమా, ఎందుకు అవసరం, వాళ్ళు ఏమన్నా శత్రువులా? ఉన్న విషయం మాట్లాడుకుంటాం. హౌస్ లో అదే జరుగుతుంది, క్లియర్ గా కనపడుతుంది కదా హౌస్ లో ఏం జరుగుతుంది అన్నది. ఇంకా డైరెక్ట్ ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి సుమన్, తనూజ. ఈ టాస్క్ ఉంది చూడు, ఇద్దరు చాలా బాగా ఆడారు. అసలు సుమన్ పట్టుకుని వదలట్లేదు. అండ్ ఆపోజిట్ లో తనూజ, తనకి రైట్ హ్యాండ్ పెయిన్ ఉంది ఇక్కడ. అండ్ అప్పటికే ఆల్రెడీ ఒక టాస్క్ ఆడున్నది, ఫిజికల్ టాస్క్ ఒకటి ఆడారు కదా, ఈ ఫ్లవర్ టాస్క్. ఆ టాస్క్ తర్వాత ఇమీడియట్ టాస్క్, మనకంటే నెక్స్ట్ డే చూస్తాం కానీ ఇమీడియట్ టాస్క్, ఆ ఇమీడియట్ టాస్క్ కూడా 100% పెట్టింది. అంత చెయ్యి నొప్పితో కూడా ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుంది. అంటే నాకు ఒక్క విషయం నచ్చింది, అదేంటంటే ఫస్ట్ లో పొరపాటున భరణి గారు యువతల దాంట్లో వాటర్ వేసినప్పుడు బజర్ నొక్కగానే వెళ్ళి వాటర్ వేయడం, తనూజ దాంట్లో, అప్పుడు రెండిటిని ఈక్వల్ చేయడానికి ట్రై చేయడం, ఇది ఒక్కటి నచ్చింది బిగ్ బాస్ దాంట్లో, బిగ్ బాస్ టీం చేసిన పని. సో ఆ తర్వాత సంజన గారు మాత్రం ప్రాపర్ గా ఇద్దరిని ఈక్వల్ చేయాలన్నట్టు భరణి గారిని కొంచెం ఎక్కువ సార్లు పిలిచారు. ఎందుకు పిలిచారంటే, అటు సైడ్ జస్ట్ భరణి గారు అండ్ డెమాన్ ఉన్నారు కాబట్టి, ఇటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అటు సైడ్ ఇద్దరిని కూడా, అంటే ఇద్దరు పేరుకి ఇటు ముగ్గురు అటు ఇద్దరు, కానీ సపోర్ట్ ఇద్దరికి ఈక్వల్ గా వచ్చింది. సుమన్కి ఏమీ తక్కువ సపోర్ట్ రాలేదు. ఎందుకంటే భరణి గారు 3 times వెళ్ళారు కదా ఇటు తనుజ దగ్గరికి. సో అటువైపు తక్కువ ఉన్నట్టు కాదు. సంజన గారు ఒక సంచాలకుగా ఈక్వల్ చేసింది గేమ్ ని. ఒకరికి నష్టం లేదా ఒకరికి ఏదో ఎక్కువ ఫేవర్ అయినట్టు కాకుండా ఇద్దరికి ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళింది. అలా సంజన గారు ఒక సంచాలకుగా అలా చేయడం తప్పే కాదు. టాస్క్ మాత్రం ఇద్దరు ఇరగదీశారు. అండ్ డెమాన్ మారల్ గా తనూజకి సపోర్ట్ చేశాడు. బట్
ఫిజికల్ గా వచ్చేసి సుమన్ కి సపోర్ట్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే అక్కడ భరణి గారు ఒక్కళ్ళే అయిపోయారు. చాలా మంది అందుకు తనుజ ఫీల్ అయిపోయింది, డెమాన్ హెల్ప్ చేయలేనందుకు ఫీల్ అయిపోయింది, భరణి గారు హెల్ప్ చేయలేనందుకు ఫీల్ అయిపోయింది అని అన్నారు. ఎపిసోడ్ చూస్తే ఏముంది, ఏం ఫీల్ అవ్వలేదు ఆ అమ్మాయి ఫీల్ అవ్వలేదు అంటే డెమాన్ ముందే చెప్పాడు. డెమాన్ ముందే తనుజకి ఒకవేళ సుమన్ వైపు తక్కువ మెజారిటీ ఉంటే నేను సుమన్ సపోర్ట్ చేస్తాను తను ముందే చెప్పాడు. ఓపెన్ గా ఉన్నాడు డెమాన్. అందరి విషయంలో కూడా పిల్లడు ఓపెన్ గా ఉంటాడు. సో అయిపోయింది, టాస్క్ మాత్రం ఇద్దరు ఎరగదీశారబ్బా, ఇద్దరు డిజర్వింగ్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఫర్ ద ఫస్ట్ టైము తనుజకి ఒక పాజిటివ్ ప్రోమో వదిలేడు. అంటే తనుజ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారా? కాదమ్మా, అక్కడ డెమాన్ని తక్కువ చేసి చూపించాలి కదా, అందుకు ఆ ప్రోమో వదిలేరు. వీళ్ళకి బేసిక్ గా డెమాన్ని మేబీ తరిమేయాలని ప్లాన్ ఉందేమో, లేకపోతే ఎందుకు వేయలేదు ఆ కెప్టెన్ రూమ్ డిస్కషన్ వేసి ఉంటే ఖచ్చితంగా డెమాన్ సింపతి వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. అలా రాకూడదని వేయలేదు వాళ్ళు. రెండు, కళ్యాణ్ తిట్టారు కెప్టెన్సీ టాస్క్ లో, చాలా గట్టిగా తిట్టారంట. సో అటు కళ్యాణ్ విషయం బయటకు రాకూడదు అనుకున్నారేమో, అటు రీతు డెమాన్ని మోసం చేస్తున్నట్టు కనపడకూడదు అనుకున్నారేమో. ఏమైనా జరుగుండొచ్చు అబ్బా, ఏమైనా జరుగుండొచ్చు. ఆ క్లిప్పు ఎపిసోడ్ లో ఎగరగొట్టడం మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్. అయిపోయింది. నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్స్ టాస్క్ వచ్చేసి అంత సుమన్ ఏం చేస్తున్నాడు తెలుసా, కొన్ని విషయాల్లో నాకు సుమన్ చిన్నపిల్లలా బిహేవ్ చేయడమా లేదా సింపతి ట్రై చేస్తున్నాడా అని అనిపిస్తుంది. గేమ్ ఆడు, ఎందుకంటే ఫస్ట్ టాస్క్ ఆయన ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. ఇలా పట్టుకుని నిలబడడం చిన్న విషయం కాదు, చాలా బాగా ఆడారు. సెకండ్ టాస్క్ లో నన్ను ఇక్కడ గిల్లేశారు అక్కడ గిల్లేశారు అన్నట్టు చూపించుకుంటున్నాడు. కావాలని గిల్లుతారమ్మా, ఎవరైనా కావాలని గిల్లరు కదా, ఫిజికల్ అయినప్పుడు అవుతుంది. ప్రతి దాన్ని భూతద్దంలో చూపించడం. మొన్న కూడా షుగర్ ప్రోమో, ఆ షుగర్ బాటిల్ నెత్తి మీద కొట్ట అన్నాడు. కానీ అక్కడ రీతు తన చెయ్యి మీద కొట్టుకుందమ్మా. అన్న నేను నీ నెత్తి మీద కొట్టలేదు అన్నా, నా చెయ్యి మీద కొట్టుకున్నాను అంటుంది ఆ అమ్మాయి రీతు. ఎస్, తన చేతి మీద కొట్టుకుంది. ప్రోమో చూసి నెత్తి మీద కొట్టుకున్నందుకు ఫీల్ అయ్యాడేమో అనుకున్నా, అసలు ఎపిసోడ్ చూస్తే చెయ్యి మీద కొట్టుకుంది రీతు. అప్పుడు కూడా అన్నాడు. బయట ఒక సాడ్ బీజిఎంలో వచ్చేసేది, నా సుమన్ అన్నను కొట్టేశారు బాబోయ్ అని. ఈ రోజు కూడా ఇలా చూపించుకుని ఎందుకు అంత అంటే, అది సింపతి ట్రై చేయడమా లేదా వేరే వాళ్ళని చెడ్డగా చూపించడమా? తప్పు కదా, అవసరం లేదు. అంటే తప్పు కదా అని కాదు, ఎందుకు ఏదో సింపతి ట్రై చేస్తున్నట్టు అని అనిపిస్తుంది అనమాట. గేమ్ బాగానే ఆడుకున్న టైంలో ఆడుకో. బట్ ఆయనకి నామినేషన్ పాయింట్స్ ఉండవు. ఈ ఒక్క టాస్క్ అంటే ఆయన బాగా ఆడాడు, కానీ నామినేషన్ పాయింట్స్ కూడా భరణి గారిని అడిగి నామినేట్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నెక్స్ట్ ఎవరైనా ఎలిమినేట్ అవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రం సుమన్ గారే. అండ్ సుమన్ ఫ్యాన్స్ మీ ఓటు మీరు వేసుకోండి అమ్మా, మళ్ళీ ఎలిమినేట్ అయితే నేనేదో మిమ్మల్ని ఓటు వేయొద్దన్నాను అనుకుంటారు. చెప్తున్నా, ఉన్న వాళ్ళలో ఎవరు తక్కువ డిజర్వింగ్ నెక్స్ట్ వీక్ కి అంటే, ఎందుకంటే ఆయన కనీసం నామినేషన్ పాయింట్ ప్రాపర్ గా ఉండదు. ఇప్పుడు కూడా భరణి గారు, అరే బాబు నువ్వు ఎవరి వీక్ నామినేషన్ కి ముందు నన్ను అడుగుతున్నావు పాయింట్స్, నేను ఎవరు నామినేట్ చేయనని. సో ఇప్పుడు నీకు ఆల్రెడీ పాయింట్స్ దొరికే కదా, దాసుకో అని చెప్తున్నారు భరణి గారు. ఎందుకు చెప్తున్నారు? అందుకే చెప్తున్నారు. ఈ డిస్కషన్ అంతా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎవరిని వేయాలి, ఈ డిస్కషన్ జరగడానికి రీజన్ అది. సో అక్కడ భరణి గారు ఒక మాట అంటారు కళ్యాణ్ గురించి. కళ్యాణ్ నన్ను లాస్ట్ వీక్ టాస్క్ సరిగ్గా ఆడలేదని నామినేట్ చేశాడు, మరి మ్యాచ్ టాస్క్ లో ఏం చేశాడు, కళ్యాణ్ ఆడలేదు కదా అని. ఇక్కడ హౌస్ లో ఎవ్వరు ఏమి సత్య హరిశ్చంద్రులు కాదు, ఎవరు మటుకు వాళ్ళ గేమ్లు ఆడుకుంటున్నారు. ఇక్కడ భరణి గారు ఏం చేస్తున్నారు, కళ్యాణ్ కోసం బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు. ఇదే భరణి గారు లోపల ఈ బ్లాక్స్ టాస్క్ అవ్వగానే లోపల ఏం చెప్తున్నారు, డెమాన్ కి ఇప్పుడు అంత ఎండ్యూరెన్స్ లేదు, ఎండ్యూరెన్స్ తగ్గిపోయింది డెమాన్ కి, నువ్వు ఎందుకు గట్టిగా వెళ్ళి ఫిజికల్ అవ్వలేదు, ఫిజికల్ అయితే తను తట్టుకోలేడు, నువ్వే విన్ అయ్యేవాడివి అన్నట్టు అక్కడ భరణి గారితో కళ్యాణ్తో చెప్తున్నాడు ఆయన. భరణి గారు అవి చూడాల్సింది, ఫిజికల్ అవి చూస్తే తెలిసేది. మిమ్మల్ని ఇద్దరిని పీకి పక్కన పడేసాడు కదా ఫ్లవర్ టాస్క్ లో, మళ్ళీ ఎందుకు బిల్డప్స్? తను ఎందుకు వెళ్ళలేదు ఫ్లవర్ టాస్క్ లో, ఎందుకు తగ్గాడు అంటే భరణి గారి కోసం కూడా కాదు, తగ్గింది తనూజ కోసం. పక్కన ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఆ పిల్లడు తగ్గి ఆడాడు ఫ్లవర్ టాస్క్ లో. దాన్ని ఎండ్యూరెన్స్ లేకపోతే మీ ఇద్దరిని లాక్ వెళ్ళిపోయాడా? ఒకళ్ళని తక్కువ చేసి చూడడం ఎందుకు, మీ గేమ్ మీరు ఆడుకోండి. మళ్ళీ ఎదురుగానేమో డెమాన్ నువ్వు సూపర్ నువ్వు తోపు అంటారు, చోటనేమో బ్యాక్ పిచ్చింగ్ అవసరమా? అది నెక్స్ట్ అది అయిపోయింది. బ్లాక్స్ టాస్క్ సుమన్ కొంచెం సింపతి ట్రై చేశాడు ఆ టాస్క్ లో అనిపించింది. మీలో మీరు కొట్టుకోండి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే మీరిద్దరూ కలిసి ఆడుతున్నారా అన్నట్టు క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ ఏమంత లేదు, వాళ్ళు ఏమీ కలిసి ఆడలేదు. ఆ గేమ్ ని బట్టి ఒకళ్ళు లాక్కోవడానికి ట్రై చేసుకున్నారు. ఏమి కళ్యాణ్ డెమాన్ ఏమి కలిసి ఆడలేదు. అది మాత్రం క్లియర్. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేలా చూసుకున్నారు.
వెళ్ళాడు కదా కళ్యాణ్, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ పీకుతానన్నట్టు ఉన్నారు ఎవరి మట్టు కాళ్ళు. సో కళ్యాణ్ ఏంటి, డెమాన్ దగ్గరికి వెళ్తే డెమాన్ వచ్చి నాయి పీకుతాడు కదా అన్నట్టు కళ్యాణ్ వెనక తగ్గాడు. అంతేగాని ఏదో డెమాన్ మీద ప్రేమతోనో లేదా డెమాన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళకూడతానో ఇలాంటిది ఏం కాదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారు. సో అది నెక్స్ట్ ఆ టాస్క్ లో డెమాన్ విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత అది పెట్టుకోమంటే బిల్డప్ అందరూ హ్యాండ్ పెట్టి మరీ పెట్టుకోవాలంట. అందరినీ హ్యాండ్ పెట్టించాడు. పెట్టించిన తర్వాత నెక్స్ట్ టాస్క్ భరణి గారితో పడింది. భరణి గారితో పడితే ఆ టాస్క్ క్లియర్ గా ఈ బ్లూ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఖచ్చితంగా డిఫెక్ట్ ఉన్నది. లైవ్ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు నాకు అదే మెసేజ్ పెట్టారు. మనకు ప్రోమోలో ఏం చూపిస్తున్నాడు అబ్బా, ప్రోమో అదే మీతో చెప్పేది. తనూజ మీద ఏదో ప్రేమతో పాజిటివ్ ప్రోమో వదలలేదమ్మా. ఆ పాజిటివ్ ప్రోమో, తనూజాకి పాజిటివ్ ప్రోమో ఎందుకు వదిలేరంటే డెమాన్ నెగిటివ్ చేయాలని. ఏదో తెగ బిల్డప్లు ఇచ్చేసాడు, ఛాలెంజ్లు వేసాడు, అది వేసాడు, బ్లాక్ కూడా సరిగ్గా పెట్టకపోయాడు. చూడు సెకండ్ లో పెట్టేసింది తనూజ, డెమాన్ సరిగ్గా పెట్టలేకపోయాడు అని మనకు చూపించడానికి ట్రై చేశాడు ప్రోమోలో. కానీ లైవ్ లో జరిగింది ఏంటి, మనకి ఎపిసోడ్ లోనే ఎంతసేపు చూపించాడు ఆ బ్లాక్ సర్దడానికి. లైవ్ లో ఇంకా చాలా సేపు చూపించాడంట, ఒక 30 minutes అలా పట్టిందంట అవి సర్దడానికి. ఆ తర్వాత ఎప్పుడు టాస్క్ అయిపోయిన తర్వాత అంటాడు కదా డెమాన్, పోని మీరు సర్ది చూపించండి అని. అది నొక్కడానికి అవి హోల్స్ చిన్నగా ఉన్నాయి, చాలా డిఫెక్ట్ ఉండి వాళ్ళు చాలా కష్టపడి నొక్కుంటూ వెళ్ళారు. అది జరిగింది. సో మనకి ప్రోమోలో ఏమో సింపుల్ గా డెమాన్ ఓడిపోయాడు, సరిగ్గా పెట్టలేక ఓడిపోయాడు అన్నట్టు చూపించారు. అంత లేదు, ఇతని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏమో కావాలని చేసి ఉండొచ్చు అబ్బా. వాళ్ళకి వాళ్ళ మేనేజ్మెంట్ కోటాలు కొన్ని ఉన్నాయి. ఆ మేనేజ్మెంట్ కోటాలు టాప్ 5కి వెళ్ళాలంటే డెమాన్ లాంటి వాళ్ళని హౌస్ నుంచి బయటికి పంపాలి, ఇలాంటి ప్లాన్స్ ఏవో ఉన్నాయి. లేదంటే కెప్టెన్సీ రూమ్ వేసి ఉండాలి. వేస్తే ఖచ్చితంగా డెమాన్కి సింపతి వచ్చేది. ఒక్క రకంగా కాదు, చాలా రకాలుగా వచ్చేది. అన్నింటికంటే ఇంపార్టెంట్ ఆ డిస్కషన్ లో రీతు ఉంది కాబట్టి డెమాన్ కి చాలా ప్లస్ అయ్యేది. ఎందుకంటే డెమాన్ రీతు కోసం ఎప్పుడు ఎవరి దగ్గర బ్యాక్ పిచ్చింగ్ చేయడు. అలాంటిది నువ్వు కనీసం అక్కడ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అబ్బా, రీతు నువ్వు అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకుంటే వచ్చేయాలి. ఎందుకంటే అక్కడ డెమాన్ కోసం డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నువ్వు వచ్చేయాలి బయటికి, అక్కడ ఉండకూడదు. అండ్ మిగిలిన వాళ్ళు కూడా డెమాన్ తో మామూలుగా ఉన్నప్పుడు నువ్వు నా తమ్ముడు రా, జేమ్స్ రా అంటాడు ఇమ్ము. మరి అక్కడ కూర్చొని ఈ బ్యాక్ పిచ్చింగ్ తప్పు కదా. సో ఈ రకంగా డెమాన్ కి సింపతి వచ్చేది ఆ వీడియో వేస్తే. కానీ బిగ్ బాస్ కావాలని కట్ చేశాడు ఆ వీడియో. ఎందుకు కట్ చేశాడంటే డెమాన్ కి సింపతి రాకూడదు, అండ్ వాళ్ళ ముద్దు బిడ్డలు నెగిటివ్ గా వెళ్ళకూడదు. ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఉన్నమాట చెప్తున్నాను అబ్బా, నాకు అందరూ ఒకటే, ఏదో నాకు డెమాండ్ సపోర్ట్ చేయాలన్న అవసరమూ లేదు, చేయాల్సిన అవసరమూ లేదు. అక్కడ జరుగుతున్నదే నేను చెప్తున్నా, పదే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఏదో లాస్ట్ టైం చెప్తున్నా అంతే. నెక్స్ట్ ఫస్ట్ టాస్క్ అయిన తర్వాత తనూజ ఏడ్చింది కదా. తనూజ ఏడ్చింది మాత్రం చాలా నిజం ఏడుపు అని కూడా అనలేం, బాధలోంచి తనకి ఏడుపు వచ్చేసింది. ఎందుకు నేను ఎంత క్లియర్ గా చెప్పగలుగుతున్నానంటే, నేను నిన్న లైవ్ చూశాను కదా, తను ఏడుస్తున్నప్పుడు చాలా సార్లు ఏడుపు ఆపుకోవడానికి ట్రై చేసింది అనమాట. ఒక్కొక్కరు వచ్చి ఊరుకోబెట్టినప్పుడు డెమాన్ కూడా వస్తాడు, ఏడవకు అలాగా అంటే ఇప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడింది కాకుండా ఇంకోసారి కూడా మళ్ళీ వచ్చి నువ్వు ఏడవకు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, నువ్వు చాలా బాగా పెట్టావు, ఏడుపు కనపడుతుంది అన్నట్టు కూడా చెప్తాడు అనమాట. ఏడుపు కనపడుతుంది, ఎఫర్ట్స్ పోతున్నాయి, సో ఏడుపు తగ్గించుకో అని చెప్పేసి చెప్తాడు. కానీ తను తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ కారిపోతున్నాయి నీళ్లు. తన బాధ ఏంటంటే, అరే మళ్ళీ నేను టాస్క్ ఆడలేదు, ఓడిపోయాను అంటారు, ఇలాంటివి ఉంటాయి కదా. ఆల్రెడీ చాలా మంది అంటున్నారు నువ్వు ఏం పీకేవు అంటున్నారు కదా. సో ఇలా అంటారు అన్నది ఆ బాధ ఒకటి. ఆడింది, కష్టపడి ఆడింది, చాలాసేపు ఆడింది, అంతసేపు ఆడినా కూడా గెలవలేకపోయినా బాధలో వచ్చిన ఏడుపు, అందులో సింపతి లేనే లేదు. నెక్స్ట్ భరణి గారు, ఆ టాస్క్ మాత్రం చాలా బాగా చాలా ప్రాపర్ గా ఆడారు. బట్ ఏమవుతుందంటే భరణి గారు అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నారు. సుమన్ ని ఎంకరేజ్ చేసిన విధానం ఉంది చూడు, చాలా బాగుంది, అంతా బాగుంది. కానీ మళ్ళీ సుమన్ దగ్గర కూర్చొని తనుజ కోసం బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు. తనుజ కోసం ఏమంటారంటే, మనకి ఎపిసోడ్ లో ఎత్తేసాడు, ఏదో చిన్నపిల్లని ఊరుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. కానీ అక్కడ ఏమన్నది తనుజ, ఏమనలేదు కదా. ఏ టాస్క్, ఆ వాటర్ టాస్క్ అయిన తర్వాత జైలు దగ్గర కూర్చొని ఏదో చిన్నపిల్లని ఊరుకుంటున్నాను, నీకు నువ్వు నాకు నేను అని చెప్పేసి అంటున్నాడు. ఆ అమ్మాయి అసలు నిన్ను సపోర్ట్ చేయమని అడగలేదు. అసలు అక్కడ డెమానే డైరెక్ట్ తనూజతో చెప్పాడు, సుమన్ కి అక్కడ సపోర్ట్ తక్కువ ఉంది, ఒకవేళ సుమన్ కి తక్కువ సపోర్ట్ ఉంటే నేను వెళ్ళిపోతానని డెమాన్ చెప్పాడు తనూజకి. అలాంటప్పుడు భరణి గారు తనూజాని సపోర్ట్ చేయట్లేదని తనేం ఫీల్ అవట్లేదు. కాకపోతే తన ఫేస్, ఆ సీరియస్ ఫేస్ వల్ల ఆయనకు అలా అనిపించిందో ఏమో గానీ, ఏదో భరణి గారు తనూజకి సపోర్ట్ చేయలేదని తనూజ హట్ అయిందేమో, అందుకు ఏడుస్తుందేమో అనుకుని ఆయన అక్కడ కూర్చొని సుమన్తో తనూజ చిన్నపిల్లని ఊరుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడా. ఇదే వ్యక్తి ఎమ్ము వాళ్ళందరితో ఏమంటాడంటే, నాకు ఇద్దరు 2 కళ్ళు,
కానీ ఇక్కడ సుమన్ కి సపోర్ట్ లేదు కాబట్టి సపోర్ట్ చేశారు. ఏమవుతుందంటే బర్నీ గారు చేసేవన్నీ బాగానే చేస్తున్నారు, కానీ ఈ బ్యాక్ బిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆయనకి నెగిటివ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ డెమాన్ విషయంలో కూడా ఎదురుగానేమో చాలా బాగా ఉండి చాట్నేమో ఎండ్యూరెన్స్ లేదు ఏం లేదు, నేను తోపు తీస్తే అవతల పడిపోయేవాడు అన్నట్టేమో డెమాన్ గురించి మాట్లాడుతున్నారా, కళ్యాణ్ గురించి బయట ఒకటి మాట్లాడుతున్నారా, లోపల ఒకటి మాట్లాడుతున్నారా, ఇలాగా బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువైపోయింది. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంది బర్నీ గారు అని అనిపించింది. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయితే చెప్పండి. అండ్ అన్సీన్ లో ఇంకోటి జరిగింది, కళ్యాణ్ అంట బాత్రూమ్ లో పడుకుంటున్నాడు, అందుకే ఎక్కువసేపు బాత్రూమ్ లో ఉంటాడని రీతు అంటుంది అనమాట. ఇది ఒకటి జరుగుతుంది అన్సీన్, అంటే నేను ఎపిసోడ్ ప్లస్ అన్సీన్ చూసాను అనమాట. ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న డిస్కషన్స్. భరణి గారిని వెళ్ళి తనూజ హగ్ చేసుకుంటది, నాకేమీ సపోర్ట్ చేయలేదన్న ఫీల్ లేదని ఎపిసోడ్ లో ఒకసారి చూపించాడు కదా, అది కాకుండా మళ్ళీ కిచెన్ లో హగ్ చేసుకుని చెప్తుంది అనమాట. సుమ్ము నువ్వు అసలు నా దగ్గరికి రావట్లేదు, విన్ అయిపోయావని చాలా పొగరొచ్చేసింది. ఈ డిస్కషన్స్, అంతకు మించి ఏం జరగలేదు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై.